డాలియా పూలు సార్, డాలియా పూలు, మా ఇవి ఎదురు బొమ్మలు సార్, అవి బొకేసేసాను సార్. మామిడాకులు సార్, మామిడాకులు అవును సార్, అన్నీ మీ ఊర్లో పడినట్టు మా ఊర్లో ఉంది సార్. అంటే ఫస్ట్ సార్ బాగా చేశారు. ఇప్పుడు ఇదేంటమ్మా, దీని విశిష్టత ఏంటి? విత్తనాలు సార్, ఈ విత్తనాలు ఫస్ట్ పూజారి గారు పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్. ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్, మీరు కూడా పట్టి వేయాలి సార్ విత్తనాలు. అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్, పూజ చేసిన తర్వాతే మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్. ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్. అవి గుమ్మడి సిగురు కోసం గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్. ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా ఇవ్వాలి సార్. రైతా? నీ పేరేంటయ్యా? ప్రభాకర్ రావు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1.5 ఎకరా ఉంది. దాంట్లో ఇవి తీసిపోయేస్తావా? లేదు, అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని ఏరు చేసి మంచి విత్తనాలని తీసుకుపోయి మళ్ళీ పొలంలో వేస్తాం. పిక్కలు ఉన్నాయి కదా, మంచి రోజు కూడా చూసుకొని ఆ పిక్కలు గుమ్మడి పాదులు అంటే గుమ్మడి పాదులు వేరే దగ్గరకు వేయాలి, అలసందులు అంటే అలసందులు వేరే దగ్గరకు వేయాలి. ఇవన్నీ ఇక్కడ కలిపిస్తారా? కలిపిస్తారు. పూజారి గారు పూజ చేసి ఇస్తారు. ఏంటంటే ఇక్కడ చాలా రకాలైన విత్తనాలు పండిస్తున్నారు గిరిజనులు. దాంట్లో సందర్భంగా ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి అది ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారో వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్. అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు సార్. అంటే మళ్ళీ విడివిడిగా పెట్టి అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ అప్పుడు అది మళ్ళీ మంచి చెడు అంతా కూడా చేసుకొని చేస్తారు. అక్కడ వేయడం జరుగుతుంది సార్. వేరు వేరు చేస్తాం. చాలా సంప్రదాయాలు. ఇంకా పట్టుకో సార్, మీకు మేము ఇస్తాం సార్, మీరు కూడా వేయండి సార్. తప్పకుండా అమ్మా. ఓకేనా? దీంట్లో భాగంగా సార్ నెక్స్ట్ పండుగ మీరు తీసుకెళ్ళి ఓకే అమ్మా. ఇది సార్ కొత్త పండుగ సార్. ఇది మన ఏజెన్సీ ప్రాంతం సార్. మా ఏజెన్సీ ప్రాంతం ఇది అయిపోతుంది బాబు. అయిపోతే మేము కొత్త పండుగ చేసుకొని కూర ఇలా వండుకుంటాం. గుమ్మడి చిగురు సార్. ఇది అప్పుడే పిలిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతోపాటు ఇది కూర ఉండడం జరుగుతుంది సార్. ప్రతి ఇంటింటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్. పండుగ రోజు అందరు ఊరు వాళ్ళందరూ కలిసి మేము పండుగ చేసుకొని పండుగ చేయకుండా తినడానికి. దీని పేరు కొరకొత్త పండుగ. అయిపోయిన తర్వాత చేస్తాం సార్. అచ్చమ్మా, మీరు వచ్చారు కాబట్టి ఇదే మాకు కొరకొత్త ఇదేంటమ్మా? జొడ్ల పండుగ. ఏంటమ్మా, ఏం చేస్తారు మా దీంట్లో? దీనికోసం సార్ మేము ఫస్ట్ కొండ మీద నుండి సేదు ఆకులు తీసుకుంటాం, సేదు కొమ్మలు తీసుకుంటాం సార్. కస్మికర్ర, మంగకర్ర, సీతమ్మ కర్ర తెచ్చుకుంటాం సార్. జొడ్ల పండుగకి తెచ్చుకొని పూజారి గారి దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్. తీసుకెళ్ళి అక్కడ శంకుదేవుడిలో ఆయనేమో అది కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్. జల్లిన తర్వాత మాకు ఇస్తారు సార్. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్ళి పండగ మేము దర్శనం చేసుకొని పొలాల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్. ఇది రాగి పిండితో పిట్టి సారు. ఇది బోనం అంటారు సార్. కుండలోనే వండుకుంటాం బోనం. ఇది మామూలు అన్నం సార్. ఇది రాజమ కందుతో కూర. ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకొని వెళ్ళి పొలంలో తీసుకెళ్ళి కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్ళి కొమ్మ పాతిన తర్వాత అది మొత్తం కలిపేసి దీని మీద జల్లి జొడ్ల కుక్కర్ కూర అని పిలుస్తాం. జొడ్ల కుక్కర్ కూర అని పొలంలోనే వేస్తాం సార్. వేసిన తర్వాత ఇది పిడికెట్ తీసుకొని పొలంలో జల్లుతాం సార్. పొలంలో జల్లిన తర్వాత ఉన్నవన్నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం సార్. అక్కడే భోంచేస్తారు అందరూ, ఇంట్లో అందరూ. అంటే ఇంటి వరకు కాదు సార్, అందరు పొలాలకు వెళ్తాం కదా సార్. మేము ఫేమిలన్నీ వెళ్తాం సార్. అంటే మీ కుటుంబం అంతా అక్కడ కూర్చొని భోంచేస్తారు. గుడ్. మీరేంటమ్మా? సామకొత్త పండుగ ఏం చేస్తారమ్మా? అలసందలతో కూర చేసుకుంటాం సార్. బియ్యంతో అన్నం వండుతాం సార్. బియ్యంతో అన్నం వండి అలసందలతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి వాళ్ళంతా తింటాం సార్. ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు?
అంటే దీనివల్ల సమకొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో? ఈ రోజులో అన్ని కల్తీ తినని పెట్టి ఆరోగ్యం పాడవుతుంది సార్. కాబట్టి ఎంత కూడా ఒరిజినల్గా ఉండే ఉంటే బాగుంటుంది సార్. ఎరువులు మందులు వేయకుండా పండించుకోవాలి. అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ తినాలా, అవును సార్. అంతేనా? అంతే సార్. రాగి, సజ్జ, జొన్న ఇవన్నీ. అన్ని సార్. ఇప్పుడంతా కూడా రైస్ అయిపోయింది, ఓన్లీ వరి కార్బోహైడ్రేట్స్. కొర్ర బియ్యంతో పొంగడాలు చేసామండి. పొంగడాలన్నీ కూడా కొరవ. సకినెలతో వండలు చేస్తాం. ఏది మరి సకినే వండాలండి. మేము పండించే పంటే. దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు మనకి అన్నీ చూస్తారు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇది సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేమంతా వంటలలో ఏమో వండాము. సో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అనేది వెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం సో వెళ్ళి ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉందని చూడడం జరుగుతుంది. బంగారం. ఓకే, అక్కడి నుంచి మారుతున్నాం, అందరం కాఫీకి వచ్చాం, అంతేనా? ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికీ కాఫీ కానీ టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితికి వచ్చాయి. ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి, పసుపు, మిరియాలు, కాఫీ. ఇది సంక్రాంతి సార్. ఇంకేంటమ్మా ఇది సంక్రాంతికి? సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోర వేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భోగి మంట పెడతారు సావడ్లోనే. ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడి నుంచి చేస్తున్నారు ఇప్పుడు కూడా? చేస్తున్నాం సార్. నేను చిన్నప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్. అదే దీపం పెట్టుకొని పులింగ వండుతాం సార్. కొత్త కుండలోని పులింగ ఇదిగో సార్ ఇది అలసందులు అవి వేసి పులింగ వండుతాం సార్. ఫస్ట్ ఆవులకి పెడతాం సార్ మా సాంప్రదాయంగా. ఇక్కడ ఆవులకి పెడతారు ఫస్ట్. ఆవులకి అదిగో పిండి దుంపను, మండాకు, అడ్డ ఈ తాడు ఇదిగో సార్ ఇది కడతాం ఆవులకి కడతారు. ఇది ఇస్తాం సార్ ప్రసాదం. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఇప్పుడు? 3 రోజులు పండుగ చేస్తాం సార్. ఫస్ట్ భోగి, తర్వాత కనుమ సార్. పండగ, పెద్ద పండుగ. 3వ రోజు అందరం కలిసి భోజనం చేస్తాం సార్. ఊరంతా కలిసి భోజనం చేస్తారా? అందరం వండి పెట్టుకుని అంటే మా ఇంట్లో వండిన అన్నం పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పంచుకొని తింటాం సార్. సార్ మీకు కేక్ కుట్టించారు, అడ్డాకులతో కేక్ కుట్టిస్తాం. వెయ్యండి మీరు ఒకసారి పెట్టుకుంటాం సార్. చాలా బాగుంది సార్. సార్ మేము పొలానికి ఉడుకున్నప్పుడు ఇదే వేసుకొని ఉడుస్తారు సార్ పొలానికి. ఇది కాక మళ్ళీ వెనకాల ఒకటి. అంటే దేనికమ్మా ఇది? ఎండ కోసమా లేకపోతే వర్షానికి? ఎండకు గొడుగులు లేనప్పుడు ఇది పెట్టుకొని తిరిగా రెండోది ఎండకి వర్షానికి అన్నిటికీ ఎండకు కూడా మరి చల్లగా కూడా ఉంది. అడవిలో ఉన్న వాళ్ళు మరి మాకు ఈ కొండలో ఉన్న వాళ్ళకి చాలా సాంప్రదాయాలమ్మా, మంచి సాంప్రదాయాలు. మనం అన్ని వదిలేసుకుంటున్నాం, మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి.